మనము దేవునికి అంకిత భావం విషయంలో మొదటి అంశం ఏమిటంటే 7వ వచనం, 22వ అధ్యాయం 7వ వచనము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు. అంకిత భావం విషయంలో నెంబర్ 1 ఏమిటంటే వాక్యానికి లోబడే విషయంలో ఎన్ని మార్కులు వేసుకోగలం మనం? వాక్యానికి లోబడే విషయంలో ఎన్ని మార్కులు మనం వేసుకోగలం? ఆ స్కేల్ 1 నుంచి 10 మార్కులు మీరే వేసుకోండి. 10 వేసుకుంటారో, 9 వేసుకుంటారో, 1 వేసుకుంటారా? దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 7 సార్లు ఉంటుంది నేను త్వరగా వచ్చుచున్నానని. 7 సార్లు ఉంటుంది. ఎందుకు 7 సార్లు నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడా? ఐఎమ్ కమింగ్ వెరీ సూన్. ఎందుకు 7 సార్లు అన్నాడంటే, నేను అబద్ధం ఆడడం లేదు, నిజమే చెప్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. 7 సార్లు చెప్తున్నాడు నేను త్వరగా వస్తున్నానని. ఇది అబద్ధం కాదు, నిజం. అయితే నేను త్వరగా వస్తున్నాను. ఈ ప్రవచన గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు. ఈ ప్రవచన గ్రంథం అంటే ప్రకటన గ్రంథం వస్తుంది, ఈ ప్రవచన గ్రంథం అంటే బైబిల్ గ్రంథం వస్తుంది. వాక్యాన్ని గైకొనేవాళ్ళు ధన్యులు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూసి, ఈ ప్రవచన గ్రంథములో మాటలు ప్రవచనములు వినువాడును వాటిని గైకొనివాడు ధన్యుడు అని అంటుంది. ఎవరు ధన్యులంట? దేవుని వాక్యానికి లోబడేవాళ్ళు ధన్యులు. మనం ఎన్నో వాక్యాలు విన్నాం, ఎన్నో మర్చిపోయాం, ఎన్నో జ్ఞాపకం ఉన్నాయి, ఎన్నో గింగురులు తిప్పుతున్నాయి, ఎన్నో హృదయాన్ని గాయపరిచినాయి, ఎన్నో లోపల తొలిసేసినాయి, ఎన్నో వాక్యాలు ఈ బండను బద్దలు కొట్టాయి. వాటి విషయంలో ఎలాగున్నా? లోబడుతున్నామా? కాలక్షేపం చేస్తున్నామా మందిరంలో? లేకపోతే భక్తి జీవితంలో కాలక్షేపం చేస్తున్నామా? చాలా వరకు క్రైస్తవ్యము భక్తిలో కాలక్షేపం చేస్తున్నారు. అంటే సీరియస్నెస్ ఏమీ లేదు. కొంతమంది చూడండి, పెళ్లి చేసుకుంటారు కానీ భార్యను పట్టించుకోరు. ఏదో బయట తిరుగుతూ ఉంటారు, ఫ్రెండ్స్ అంటారు, వ్యాపారం అంటారు, డబ్బు సంపాదన అంటారు. ఎప్పుడో వస్తారు, ఇంట్లో సామాను పడేస్తారు, పడుకుంటారు, వండింది తింటారు, పిల్లలకు అవసరమైన కొంటారు, మళ్ళీ బయటకు తిరుగుతారు, ఏదో పని చేసుకుంటారు, డబ్బు సంపాదించారు. కాలక్షేపం. వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళకి అర్థము కాలేదు. ఇలా కాలక్షేపం భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవ్యంలో. చర్చికి వస్తారు, వెళ్తారు, పాటలు పాడతారు, వెళ్తారు, ఏదో కానుకలు ఇస్తారు, బల్లో పాల్గొంటారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు. కాలక్షేపం భక్తి, కాలక్షేపం భక్తి. సీరియస్ భక్తి ఉండదు. కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు. బ్లెస్డ్ ఆర్ ద ఒబీడియంట్ హూ ఓబేస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి లోబడ్డం దేవుడు కోరుకుంటున్నాడు. అంతకుముందు చాలాసార్లు మీకు చెప్పాను, బైబిల్ గ్రంథాన్ని పిండితే వచ్చే ఒక చుక్క, బైబిల్ గ్రంథాన్ని పిండితే వచ్చే ఒక చుక్క 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. ఇదిగో బలులు కన్నా, దహన బలులు కన్నా నాకు ఇష్టమైంది నా మాట మీరు వినడం, నా ఆజ్ఞను గైకొనడం, ఇదే శ్రేష్టమైంది. ఆలోచించారా అంటున్నాడు. ఆలోచించండి. మీరు బలులు దహన బలులు అర్పించడం కంటే నా మాట వినండి, నా ఆజ్ఞలు గైకొనండి, ఆలోచించండి, ఇదే శ్రేష్టమైంది అంటాడు. నేను బలులు కోరడం లేదు, దహన బలులు కోరడం లేదు. అంటే మీ కానుకలు అవసరం లేదు, మీ పరిచర్యలు అవసరం లేదు, మీ మినిస్ట్రీలు అవసరం లేదు, మీ తలాంతులు అవసరం లేదు. మీరు ఒకటి చేయండి, నా మాట వినండి, నా మాటను గైకొనండి, నాకు లోబడండి అంటున్నాడు. ఏదైనా తోటలో ఆదాముకు దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఒక్క ఆజ్ఞను కూడా ఆదాము నెరవేర్చలేకపోయాడు, అవ్వ నెరవేర్చలేడు. ఈ తోటలో ఉన్న వృక్ష ఫలములు అన్నిటినీ నువ్వు భుజించవచ్చు, కానీ మంచి చెట్లు వివేచనిచ్చే చెట్టు ఫలములను నువ్వు తినకూడదు, తినుదినుమన నిశ్చయముగా చచ్చదు. ఏదైనా తోటలో ఆదాముకి ఇచ్చింది ఒకే ఆజ్ఞ. ఒక్క ఆజ్ఞను కూడా ఆదామవ్వలు లోబడలేకపోయారు. ఒక్కదానికి లోబడలేకపోయారు. ఎన్ని ఆజ్ఞలు చేసినాయి ఇప్పుడు బైబిల్లో. నూతన నిబంధన గ్రంథంలో 1000కి పైగా ఆజ్ఞలు ఉన్నాయి.
పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఒక్క ఆజ్ఞని మీరడం ద్వారా ఎన్ని ఆజ్ఞలు మన మీద పడ్డాయో చూడండి. ఆ ఒక్క ఆజ్ఞను అతడు అనుసరించి ఉండుంటే ఇన్ని ఆజ్ఞలు వచ్చేవి కాదు. చెట్టు ఫలాన్ని తినొద్దు అన్నాడు. ఓన్లీ 1 కమాండ్మెంట్, అదొక్కటే మీరాడు. ఇన్ని ఆజ్ఞలు ఇంత కష్టాన్ని, ఇంత తీవ్రమైన నష్టాన్ని మానవ జాతికి తీసుకుని వచ్చాను. దేవుడు కోరుకుంటుంది ఆజ్ఞలకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. మనం దేవుని కొరకు ఏ సేవ చేస్తున్నాం, దేవుని కొరకు ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, దేవునికి ఎంత కానుకలు ఇస్తున్నాం, దేవుని కొరకు ఇవన్నీ ముఖ్యం కాదు. ఇవన్నీ ఎక్స్ట్రా, పారాఫెర్నాలియా అంటాం. ఇవన్నీ ఎక్స్ట్రా. అసలు ఏమిటంటే లోబడుతున్నావా? లోబడుతున్నావా? అందుకని మన కమిట్మెంట్లో మనం పరీక్షించుకోవాలి. మన అంకిత భావం విషయంలో ఒకసారి పరీక్షించుకోవాలి. ఈ గ్రంథంలో వాక్యాలు మనం నేర్చుకుంటున్నాం, వాటికి ఎంతవరకు లోబడగలుగుతున్నాం? ఇక్కడ వినేసి నచ్చింది చేసేసుకుంటున్నామా? అవి చాలా ప్రమాదమైనది. మనం తినే ఆహారము జీర్ణం కాకుండా కడుపులోనే ఉండిపోతే అది ప్రమాదం. ఆహారము ఆరోగ్యానికి, జీర్ణమైతే. ఆహారము జీర్ణం కాకపోతే అనారోగ్యం, విషమవుతుంది. మీకు తెలుసా? మీరు తిన్న ఆహారము జీర్ణం కాకుండా కడుపులోనే ఉందనుకోండి, ఇండైజెషన్ అంటాం, కాన్స్టిపేషన్ అంటాం. అది విషంగా మారుతుంది, గ్యాస్ వస్తుంది, కడుపు అల్లకల్లోలం అయిపోద్ది. ఒక 2-3 రోజులు ఆ విధంగా జీర్ణం కాకపోతే చాలా ప్రమాదం. తీసుకుంటున్న ఆహారం జీర్ణం కావాలి, జీర్ణమైంది రక్తంలో కలవాలి, అప్పుడే ఆరోగ్యం. మనం వింటున్న వాక్యము జీర్ణం కావాలి, అనగా ఆచరించాలి. జీర్ణం కాకపోతే ఆ వాక్యమే మనకి ప్రమాదం, తీర్పులోని తీసుకుని వస్తుంది. ఏ వాక్యమైతే మనం వింటున్నామో, ఏ వాక్యమైతే మనము జీర్ణం చేసుకోవలసిందో, ఏ వాక్యమైతే మన ఆత్మీయ జీవితానికి ముఖ్యమైందో, ఆ వాక్యం మనం జీర్ణం చేసుకోకుండా ఆచరించకుండా ఉంటే ఆ వాక్యమే మన తీర్పులోని తీసుకుని వస్తుంది. ఆ వాక్యమే దేవుని దగ్గర దోషిగా నిలబడుతుంది. ఎప్పుడంటే ఆ వాక్యానికి లోబడనప్పుడు. లోబడితే క్షేమం, లోబడకపోతే ప్రమాదం. లోబడితే క్షేమం, లోబడకపోతే ప్రమాదం. అందుకని అంకిత భావం, కమిట్మెంట్ విషయంలో మనం దేవునికి లోబడుతున్నామా లేదా ప్రశ్నించుకోవాలి. కొన్ని సందర్భాల్లో దేవునికి లోబడే విషయంలో వెంటనే లోబడకపోవచ్చు, కానీ దేవుడైతే వెంటనే లోబడమంటున్నాడు. మన పిల్లల్ని ఏమంటాం? కూర్చో అంటే వాళ్ళు ఏం చేయాలి? కూర్చోరు. నిలబడు అంటే ఏం చేయాలి? నిలబడాలి. కూర్చోమంటే నిలబడ్డాడు అనుకోండి, నిలబడమంటే కూర్చోమన్నాడు అనుకోండి, తల్లిదండ్రులకు ఏమొస్తుంది? కోపం వస్తుంది. స్కూల్లో కూడా టీచర్స్, ఫ్యాకల్టీ పలానా టైం అని ప్రాజెక్ట్ ఇస్తారు. ఆ టైంకి ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో మనకు తెలుసు. కొన్నిసార్లు దేవుడు గద్దిస్తూ ఉంటాడు, మనం వినాలి, దానికి లోబడాలి. పిల్లలు కొన్నిసార్లు వెంటనే వినరు, కానీ 2 దెబ్బలు వేస్తే ఏం చేస్తారు? వింటారు. కొన్నిసార్లు మనము వెంటనే లోబడం, దేవుడు 2 దెబ్బలు వేస్తాడు. ఏంటో దెబ్బలు చెప్పమంటారా? ఆర్థిక కష్టాలు, అనారోగ్య పరిస్థితులు. ఈ దెబ్బలు లెంపకాయలు కొడుతున్నాడు. ఈ దెబ్బలు కొడుతున్నాయి నేను చేసిన తప్పని ఎవరైనా గుర్తిస్తున్నారా? ఎందుకు ఈ ఆర్థిక సంబంధమైన కష్టాలు వస్తున్నాయి? ఎందుకు ఎంత సంపాదించినా ఏమీ ఉండడం లేదు? ఏంటి? దెబ్బ కొడుతున్నాడు, అర్థమవుతుందా? ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు? ఏదో దెబ్బ కొడుతున్నాడు, దేవుడు అనుమతిస్తున్నాడు. ఎందుకు తెలుసుకుంటున్నావా? తెలుసుకో. దెబ్బ కొట్టినా కొంతమంది పిల్లలు లొంగరు. ఇటువంటి కొన్ని శిక్షలు దేవుడు మన జీవితంలో అనుమతించిన లొంగపోతే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. దేవుడు తను ప్రేమించే కుమారుని శిక్షిస్తాడు. హెబ్రీ 12లో మనం చూస్తాం. ఎందుకు గందరగోళాలు? ఎందుకు అసహనాలు? ఎందుకు కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు? ఎందుకు కుటుంబంలో ఎప్పుడూ ఆర్థికపరమైన ఏదో కష్టం, ఎప్పుడు ఏదో బలహీనత.
దేవుడు దెబ్బ కొడుతున్నాడని అర్థం చేసుకుంటున్నారా? దేవుడు ఏదో మనల్ని మార్చాలని అనుకుంటున్నాడు. ఇది దేవుడు మాట్లాడే భాగము. దేవుడు ఒక శిక్షను అనుమతిస్తున్నాడు అంటే, దేవుడు ఒక కష్టాన్ని అనుమతిస్తున్నాడంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కష్టం ద్వారా మాట్లాడుతున్నాడు, శిక్ష ద్వారా మాట్లాడుతున్నాడు, అనారోగ్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఆర్థిక సమస్యల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. వింటున్నామా? ఎక్కడో అవిధేయులుగా ఉన్నాం. అర్థమవుతుందా? అర్థం చేసుకోకపోతే మనకే ప్రమాదం. అర్థం చేసుకోకపోతే మనకే ప్రమాదం. ప్రతి సమస్య, ప్రతి కష్టము దేవుని మాటల్లో భాగం అని అర్థం చేసుకోండి. దేవుని మాటల్లో భాగం. దేవుడు మనల్ని మార్చడానికి, మనలో బలహీనతలు తొలగించడానికి, మనల్ని అవిధేయత నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. అది వినడం వినకపోవడం మనం చేస్తే మనమే నష్టపోతాం. ఎవరికో ఆకాశం మీద కోపం వచ్చి ఉమ్మేసాడంటే వాడు మొహం మీద పడిందంటే, దేవుని మీద మనం కోపపడితే నష్టపోయేది దేవుడు కాదు, మనమే. అందుకని దేవుడు మనం విధేయులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం అవిధేయత చూపించినప్పుడల్లా పిల్లల్ని దండిస్తాము. మనం అవిధేయులు చూపించినప్పుడట దేవుడు కూడా కొన్ని శిక్షలను అనుమతిస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షను తుడిగా రంచవద్దు. అది మన మేలు కొరకే, మన కీడు కొరకు కాదు. మనతో దేవుడు ఏదో చెప్తున్నాడు. దేవుడు శ్రమల ద్వారా మాట్లాడుతున్నాడు, బలహీనతల ద్వారా మాట్లాడుతున్నాడు, ఆర్థిక కష్టాల ద్వారా మాట్లాడుతున్నాడు. సరి చేసుకో, సరిదిద్దుకో, లోబడు, విధేయత చూపించని చెప్తున్నాడు. ఇది అర్థం కాకపోతే ఇంకెలా చెప్పాలి? మా కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయని అందరి చేత ప్రార్థనలు చేస్తే తీరుతుందా? దేవుడు అంటాడు, ఈ కష్టాలు, ఈ శ్రమలు నువ్వు లోబడకపోవడం ద్వారా నేను అనుమతిస్తున్నాను. నువ్వు లోబడి ఇవన్నీ తీర్చేస్తాను. నువ్వు ప్రార్థన చేస్తావేంటి? ముందు ప్రార్థన ఆపేసి లోబడు అంటున్నాడు దేవుడు. యు స్టాప్ ప్రేయింగ్ అండ్ బీ ఒబీడియంట్ టు మీ. ప్రార్థన చేద్దాం తర్వాత, ముందు లోబడు, వాక్యానికి లోబడాలి. ఈ 2024 సంవత్సరం మనము దేవుడు మన నుంచి ఆశిస్తున్న అంకిత భావం ఏమిటంటే, ఈ ప్రవచన గ్రంథంలోని వాక్యాల్ని మనము గైకొనాలి, వాక్యానికి లోబడాలి. ఆలస్యంగా అయినా లోబడాలి. పిల్లల్ని అరే రా అంటే మమ్మీ వస్తూ ఉండు మమ్మీ అని అంటారు. అరే రా అంటే మమ్మీ వస్తూ ఉండు. మనం ఇంకా గట్టిగా అరిసేటప్పటికి ఏమంది పరిగెట్టుకుంటూ. కొన్ని ఆలస్యంగా అయినా పిల్లలు వస్తారు. దేవుడికి ఆలస్యంగా అయినా మనము లోబడాలి కదా, ఆలస్యంగా అయినా లోబడాలి కదా. అసలు లోబడకుండా దేవుడు ఏం చేస్తాడులే, చేతకానోడు అనుకుంటే ఎంత చేతకానోడో తర్వాత చూపిస్తాడు. యూ కెనాట్ ప్లే విత్ గాడ్. ఎవరితోనే ఆటలాడవచ్చు, దేవునితో ఆటలాడలే మనం. ముఖ్యంగా దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన అంత కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. మన ఎడల ఎంత విస్తారమైన ఆశీర్వాదాలు, మేలులు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ తెలిసి మనం లోబడకపోతే ఎలాగో? పిల్లలకి మొబైల్ కొంటున్నాం, బట్టలు కొంటున్నాం, షూ కొంటున్నాం, వాళ్ళు అడిగితే బండి కొంటున్నాం, వయసును బట్టి వాళ్ళకి అన్నీ కొంటున్నాం. మాట వినకపోతే ఏం చేస్తారు? అందుకని అంకిత భావం విషయంలో మొదటి అంశం ఏమిటంటే స్నేహితులారా, ఆయన వాక్యానికి లోబడాలి. గైకొని వాడు ధన్యులం అవుతాం మనం. దేవుడు దీవిస్తాడు. మీరు ప్రయత్నం చేసి చూడండి. ఏ విషయాల్లో దేవునికి అవిధేయులుగా ఉన్నారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ విషయాల్లో లోబడండి. దేవుడు దీవిస్తాడో లేదో సవాలు, ఛాలెంజ్ మీరే చేసుకోండి. దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. మీరు లోబడండి, దేవుడు దీవిస్తాడు. లోబడినంతకాలము దీవెనలకు దూరంగానే ఉంటాం. రెండవది 8వ వచనం 9వ వచనం, యోహానును నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుతున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసులను దేవునికే నమస్కారము చేయమని చెప్పారు. మొదటి, లోబడే విషయంలో అంకిత భావం కలిగి ఉండాలి. రాసుకుంటున్నారా? చాలామంది దగ్గర బుక్స్, పేపర్లు లేవు. నేను కొన్ని మీటింగ్స్కి వెళ్తే తెగ రాసేసుకుంటూ ఉంటారు. సేవకులు వచ్చారంత అంటే నేను అలవాటు అయిపోయినాను కదా, నాకు విలువ ఉండదేమో. ప్రతి ఆదివారం వస్తున్నాడు ఈయన వాక్యాన్ని. మా వాక్యం అంటే మా వాక్యం అనకూడదు, అది నేను అతిశయించిన వాడిని అవుతాను.
అమ్మో ఆయన వస్తున్నారా, పుస్తకాలు పెన్నులు రెడీ చేసుకోవాలి, మంచి వాకింగ్ చెప్తారని కొంతమంది. అంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా, చీప్ అయిపోయిందేమో. ఈయనే ఉందిలే ఏదో చెప్తాడు అనుకుంటారేమో. కొంతమంది పిలుస్తూ ఉన్నప్పుడు టైం లేక వెళ్ళలేకపోతున్నాం అక్కడికి, ఎందుకంటే ఆ టైం అంతా మీకు ఇస్తున్నాను. అంటే టైం అంతా మీకు ఇచ్చి నేను చీప్ అవుతున్నానా? ఏమో, కొన్నిసార్లు అలాగే అవుతుందేమో. వాక్యానికి విలువ ఇవ్వండి, వాక్యానికి విలువ ఇవ్వండి. ఈ ఆదివారం ఇక్కడ లేనంటే నేను ఇంకో పెద్ద చర్చిలో ఉంటానని అర్థం చేసుకోండి. వేల మంది ప్రజలు అంటే అక్కడ ఉంటారు. అయితే నేను ఎందుకు వెళ్ళడం లేదు? ఇది మన సంఘం, దీనికి కమిట్మెంట్ నాకుంది. అందుకని మీరు చీప్ చెయ్యొద్దు. నేను పని లేకుండా వాకింగ్ చెప్తున్నాడు అనుకోవద్దు. నేను తెల్లవారుజామున 2 గంటలకు వచ్చాను. ఫిలిపు సాక్షి బ్రదరు సాక్షి దగ్గరికి వచ్చి 2 గంటలకు 1 గంటకి అలాగా నన్ను రిసీవ్, ఆ టైంలో వచ్చాను. ఎందుకు వచ్చాం? లేకపోతే అక్కడే చర్చిలో మాట్లాడేవాడిని కదా. డోంట్ టేక్ మీ లైట్లీ, డోంట్ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లైట్లీ. సీరియస్గా చెప్తున్నాను. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు, వాక్యాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. వినడానికి వేల మంది ప్రజలు ఉన్నారు. ఎందుకు వదిలేసి వస్తున్నాను? చర్చ్, కమిట్మెంట్, సంఘము, దీనికంటూ నా బాధ్యత ఉందని వస్తున్నాను. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు, నేను తీసుకోవద్దు. కొంతమంది తేలిగ్గా తీసుకుంటున్నారు. కమిట్మెంట్ ఉండాలి వాక్యం విషయంలో.